ఈరోజు చాలా మటుకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. ఎంతో మేనేజ్ చేసింటారు అక్రమ సంబంధాన్ని. అయితే ఒకటి చెప్తాను ప్రియులారా, పాపము ఎప్పుడు ఏం కాదు, దాగదు. కొంచెం పచ్చిగా మాట్లాడేవాళ్ళు పెద్దలు, మా నాన్న కూడా అనేవాడు, వ్యభిచారం, దాన్ని ఇంకా పచ్చిగా మాట్లాడు, వ్యభిచారం దొంగతనం ఎప్పుడు దాగవంట. చాలా మెయింటైన్ చేయొచ్చు, అది అవమానం. అవమానం. ఈరోజు ఎవడన్నా భార్యను కొడుతున్నాడు అనుకుందాము, ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకురా కొట్టాడు అని అన్నారు. కొట్టుకున్నది తిట్టుకున్నది 10 మందికి తెలుస్తుంది. ఏ ఒకటి తెలిసిన తర్వాత ఎందుకురా అని అంటారు. వాడు ఏం కారణం లేకుండా కొడుతున్నాడంటే ఏం రా, వాడు మంచోడా, మన బతుకు ఎలాంటిదో మనకి తెలియదా? వాడి ముందు ఒకవేళ నిలయకపోయినా వాడి పాపపు స్థితి అవమానభరితంగా, లేదు ఒక స్త్రీ రహస్యంగా మెయింటైన్ చేస్తుంది అనుకుందాం, అప్పుడు వీళ్ళు కూడా చెప్తారు, అబ్బా ఇది తెలియదా? అందుకే మనం బైబిల్ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు జారత్వము జరిగించిన ప్రతి వ్యక్తి కూడా అవమానభరితంగానే జీవితాలు ముగించారు. అది మనం దావీదునన్నా సంసోనునన్నా వీరి జీవితాలు అవమానభరితంగా.